హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. వర్షాకాలంలో పానీపూరిని బయట తింటే అంత బాగుండదు. వాళ్ళు ఏ నీళ్ళతో తయారు చేస్తారో తెలియదు. కాబట్టి ఇంట్లోనే ఇలా తయారు చేసుకుందాం. పూరీలు తయారు చేసుకోవడం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో లెందీ అవుతుంది కాబట్టి ఇప్పుడు పానీపూరి నీళ్ళు తయారు చేసుకునేది చూపిస్తాను. చూద్దాం రండి. పానీపూరి చూస్తుంటేనే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయా? తెల్ల బఠానీలను 3 గంటలు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకొని మూత మూసుకొని వెయిట్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్కు 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఉడికించుకున్న వాటిని పక్కన పెట్టండి. కుక్కర్కున్న ఆవిరి ఎంత పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడికాయో. ఉసిరికాయంత చింతపండు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న దాంట్లోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఒక కట్ట పుదీనా ఆకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న దాన్ని మిక్సీలో వేసుకోండి. కొత్తిమీర హాఫ్ కట్ట తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని కూడా మిక్సీలో వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఉప్పు, పచ్చిమిర్చి 5-6 వేసుకొని అల్లం 2 ఇంచుల వరకు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. 1 గ్లాస్ నీళ్లు పోసుకొని అందులో చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, వేయించిన జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్ అన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి కేవలం నీళ్లు మాత్రమే వేసుకోండి. చింతపండు నీళ్లు పోసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల కలర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ముందుగా ఉడికించుకున్న బఠానీలది వేసుకొని పానీపూరి నీళ్ళల్లో డిప్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో బాగుంటుంది. చాట్ ఐటమ్స్ లేకల్లా ఇష్టమైన చాట్ ఐటమ్ నాకైతే పానీపూరి. మరి మీకేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.